వాళ్ళంటారు, ఆత్మ ఎప్పుడూ చనిపోదు, శరీరం మాత్రమే వదిలిపోతుంది. ఇవాళ నువ్వు కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్నప్పుడు నేను నిన్ను ఎప్పుడూ వదిలిపోలేదని తెలుసుకో. అమ్మ ఎప్పుడూ అంటుంది, ప్రేమ ఈ జన్మను దాటి ప్రయాణిస్తుంది. ఇవాళ నేనున్న చోట నుంచి చూస్తే నువ్వు నారింజ ఎరుపు రంగుల్లో మెరిసిపోతూ సూర్యుడి కంటే ఎక్కువ వెలిగిపోతూ నీ కొత్త ఆరంభంలోకి నడుస్తున్నావు. ఆటశాలలో మొదటి రోజున వేణిని వదిలిపెట్టకుండా పట్టుకున్న చిన్న అమ్మాయిని నాకు గుర్తుంది. నువ్వెప్పుడూ నా నీడవే, ఏదో విధంగా నా వెలుగువే. మనిద్దరం గొడవ పడ్డాం, నవ్వుకున్నాం, ప్రపంచానికి తెలియని రహస్యాలు పంచుకున్నాం. నువ్వు నా జీవితానికి నేను నీకు ఇవ్వదలిగిన దానికంటే ఎంతో ఎక్కువ అర్థాన్నిచ్చావు. ఇప్పుడు ఇక నువ్వు వధువుగా ఉన్నావు, వేడుకలో ఏడుస్తున్నావని నిన్ను ఆట పట్టించడానికి, నువ్వు ముహూర్తపు మార్గంలో నడుస్తున్నప్పుడు అప్పాభుజాన్ని పట్టుకోవడానికి, ఫోటోలలో నీ పక్కన నిలబడే వ్యక్తిగా ఉండడానికి నేనక్కడ ఉండగలిగితే బాగుండేదని అనిపిస్తోంది. కానీ నువ్వు నన్ను చూడలేకపోయినా నేనక్కడ లేనన్నది కాదు. నేనమ్మా అప్పా పక్కన మండపంలో నీ చేతిని పట్టుకుని నువ్వు టెన్షన్ పడినప్పుడు ఎప్పుడూ చేసినట్టు ఉండలేకపోయినా, ప్రతి వెలిగించిన దీపంలో, ప్రతి సమర్పించిన పువ్వులో, ప్రతి నాదస్వరంలో మోగే డ్రమ్ ధ్వనిలో నేనున్నానని తెలుసుకో. ఈ జన్మలో నేను నీ అన్నయ్యను, ఇంకొక జన్మలో నేను నీ కొడుకు, నీ స్నేహితుడు, నీ మార్గదర్శకుడుగా ఉండొచ్చు. కానీ నేను నిన్ను ఎప్పుడూ వెతికి పడతాను. ఎప్పుడూ. నువ్వు మంగళసూత్రం కడుతున్నప్పుడు నా హృదయంలోని బాధను నేను విడిచిపెడుతున్నాను. ఎందుకంటే నువ్వు సురక్షితంగా ఉన్నావని. ఇది వీరుకోలు కాదు. నీతో నక్షత్రాలు మనల్ని ఎక్కడ పెట్టినా నేను ఎప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటానని ఇచ్చే హామీ మాత్రమే. ఎప్పటికీ నీ అన్నయ్యగా ఎప్పుడూ నీ పక్కన ఉంటాను.